హాయ్ వెల్కమ్ బ్యాక్ మ్యాథ్స్ నరేష్ ఈ క్లాస్ ఇవాళ మనం డిప్లొమా మ్యాథ్స్కి సంబంధించిన మనం యూనిట్ 4 డిఫరెన్షియేషన్ అనే చాప్టర్లో నుంచి మనం ఈ యొక్క 3 ప్రాబ్లమ్స్ని డిస్కస్ చేద్దాం. సో మీరు గమనిస్తే ఈ ప్రాబ్లం అనేది ఫస్ట్ 2025 నవంబర్లో మన ఏపీ స్టేట్లో సో 5 మార్కులకు అడగడం జరిగింది. 15th ఏ ఇది 15th బి, ఇంకొకటి వేరేది ఉంది, అది చెప్తాను. ఈ రెండు అడిగాడు. సరే, సో కాబట్టి చాలా ఈజీగా ఉంటాయి, మీరు ప్రాక్టీస్ చేయండి. చూడండి, ఫైండ్ ద డెరివేటివ్ ఆఫ్ log x plus 2 tan inverse x plus 8 into e power minus x విత్ రెస్పెక్ట్ టు x. సింగిల్ స్టెప్లో ఆన్సర్ ఉంటుంది. మీరు ఫార్ములాస్ నేర్చుకుంటే లెట్ ఇచ్చిన ఫంక్షన్ y అనుకుంటున్నా. సో ఏంటంటే log x plus 2 into tan inverse x plus 8 into e power minus x. ఇప్పుడు x తో డిఫరెన్షియేటింగ్ చేస్తున్నా. సో డిఫరెన్షియేటింగ్ with respect to x on both sides. x తో డిఫరెన్షియేటింగ్ చేస్తున్నా. సో y ని x తో డిఫరెన్షియేటింగ్ చేస్తే dy by dx is equal to d by dx ఆఫ్ ఇదంతా రాసేయండి. log x plus 2 into tan inverse x plus 8 into e power minus x. ఇక్కడ మొత్తం 3 టర్మ్స్ ఉన్నాయి. సో ఒక స్టెప్లోనే ఆన్సర్ వేయచ్చు, మీకు అర్థం అవడం కోసం స్టెప్ బై స్టెప్ వేస్తుంది. ఈజ్ ఈక్వల్ సో డి బై డిఎక్స్ ఆఫ్ లాగ్ ఎక్స్, ప్రతి ఒక్క టర్మ్కి డిఫరెన్షియేషన్ ఫార్ములాని అప్లై చేయండి. ఇక్కడ 2 కాన్స్టెంట్ కదా, అవుట్ సైడ్లో రాసి డి బై డిఎక్స్ ఆఫ్ టాన్ ఇన్వర్స్ ఎక్స్. ఓకే, మళ్ళీ ఇక్కడ 8 కాన్స్టెంటే డి బై డిఎక్స్ ఆఫ్ ఈ పవర్ మైనస్ ఎక్స్. ఓకేనా? ఎస్, ఈజ్ ఈక్వల్ టు డి బై డిఎక్స్ ఆఫ్ లాగ్ ఎక్స్. లాగ్ ఎక్స్కి డిఫరెన్షియేషన్ 1/x, డైరెక్ట్ ఫార్ములా సార్. ప్లస్ 2 ఇంటూ డి బై డిఎక్స్ ఆఫ్ టాన్ ఇన్వర్స్ ఎక్స్. టాన్ ఇన్వర్స్ ఎక్స్కి డిఫరెన్షియేషన్ 1/1 ప్లస్ ఎక్స్ స్క్వేర్ ప్లస్ 8 ఇంటూ ఈ పవర్ మైనస్ ఎక్స్కి డిఫరెన్షియేషన్ ఈ పవర్ మైనస్ ఎక్సే. మళ్ళీ దేన్ని ఎక్స్ అనుకున్నాం, దాన్ని డెరివేట్ చేయాలి. మైనస్ ఎక్స్కి -1 అది ఇక్కడ వేయాలి. ఓకే, ఈ పవర్ 2xకి డెరివేటివ్ ఈ పవర్ 2x ఇంటూ 2 అవుతుంది. 2xకి డెరివేటివ్ 2 అవుట్ సైడ్లో రాసుకోవాలి. దేన్నైతే ఎక్స్ లాగా అనుకున్నాం. ఈ పవర్ -xకి ఫార్ములా లేదు, ఈ పవర్ ఎక్స్కి ఉంది, ఈ పవర్ 2xకి లేదు. సో ఆ 2xని ఎక్స్ లాగా అనుకుంటే 2xకి డెరివేటివ్ 2, సో కాబట్టి 2 ఈ పవర్ 2x అవుతుంది. ఓకే, సో dy by dx is equal to 1/x. సో ప్లస్ 2 into 1 అంటే 2/1 ప్లస్ ఎక్స్ స్క్వేర్ ప్లస్ ఇంటూ మైనస్ మైనస్ 8 ఈ పవర్ మైనస్ ఎక్స్. సో ఇది అనమాట ఫైనల్గా మన ఆన్సర్. ఓకే, ఎస్. సో నెక్స్ట్ సెకండ్ వన్ని డిస్కస్ చేద్దాం. చూడండి, ఫైండ్ ద డెరివేటివ్ ఆఫ్. ఎప్పుడైనా 2 ఫంక్షన్స్ డినామినేటర్లో న్యూమరేటర్లో ఉన్నప్పుడు కోషెంట్ రూల్ని ఉపయోగిస్తాం. డివిజన్లో ఉన్నప్పుడు కోషెంట్ రూల్ని. అదే 2 టర్మ్స్ మల్టిప్లైస్లో ఉన్నప్పుడు, నెక్స్ట్ ప్రాబ్లం చెప్తాను, అప్పుడు మనం ఏం చేయాలంటే ప్రోడక్ట్ రూల్ని ఉపయోగించుకోవాలి. సో ఇచ్చిన దాన్ని నేను ఏమనుకుంటున్నా అంటే y అనుకుంటున్నా 3x మైనస్ 1/2x ప్లస్ 1. ఓకే, సో డిఫరెన్షియేటింగ్ విత్ రెస్పెక్ట్ టు x ఆన్ బోత్ సైడ్. చూడండి, ఫార్ములా ఉంది, అదేంటో పక్కన నోట్ చేసి 3x మైనస్ 1/2x ప్లస్ 1. సో d by dx ఆఫ్ u by v, d by dx ఆఫ్ u by v. న్యూమరేటర్లో ఉండేదాన్ని u, డినామినేటర్లో ఉండేదాన్ని v అనుకోండి. సో ఫార్ములా చూడండి, d by dx ఆఫ్ u by v. ఫస్ట్ డినామినేటర్లో v స్క్వేర్ రాయాలి, న్యూమరేటర్లో v ఇంటూ du by dx మైనస్ u ఇంటూ dv by dx. అది ఆ ఫార్ములా గుర్తుపెట్టుకోండి. is equal to ఫస్ట్ v రాసుకోండి. v అంటే 2x ప్లస్ 1 ఇంటూ d by dx ఆఫ్ u.
డి బై డిఎక్స్ ఆఫ్ యు అంటే 3x మైనస్ 1 మైనస్ మళ్ళీ యు అంటే 3x మైనస్ 1 ఇంటూ డి బై డిఎక్స్ ఆఫ్ వి అంటే ఇక్కడ 2x ప్లస్ 1. సో ఆ ఫార్ములాలో అప్లై చేసేసాను. డివైడెడ్ బై వి స్క్వేర్ కదా, సో అంటే 2x ప్లస్ 1 హోల్ స్క్వేర్. సో ఇది dy బై డిఎక్స్. ఇప్పుడు డి బై డిఎక్స్ ఉన్న చోట మనం ఫార్ములాని అప్లై చేయాలి. ఈజ్ ఈక్వల్ టు 2x ప్లస్ 1 ఇంటూ చెప్పండి 3xకి డెరివేటివ్ 3, kxకి k, 2xకి 2 మైనస్ 1 అంటే 1 అనేది కాన్స్టెంటే కదా, కాన్స్టెంట్కి డిఫరెన్షియేషన్ 0 కాబట్టి 3 మైనస్ 0 మైనస్ ఆఫ్ 3x మైనస్ 1. ఇక్కడ చూడండి 2xకి డెరివేటివ్ 2, కాన్స్టెంట్కి డెరివేటివ్ 0 డివైడెడ్ బై 2x ప్లస్ 1 హోల్ స్క్వేర్. ఎస్ విచ్ ఈజ్ ఈక్వల్ టు ఇప్పుడు మల్టిప్లై చేసేస్తాం. 3 మైనస్ 0 అంటే 3నేగా, 3ని 2xతో 3ని 1తో మల్టిప్లై చేయి 6x ప్లస్ 3. ఓకేనా, మైనస్ ఉంది. 2 ప్లస్ 0 అంటే 2ని 3తో మల్టిప్లై చేయి 2 ఇంటూ 3 6x, మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ అవుతుంది. సో కాబట్టి 2 ఇంటూ 1 2నే డివైడెడ్ మైనస్ 6 ప్లస్ 6 క్యాన్సల్. సో 2x ప్లస్ 1 హోల్ స్క్వేర్. సో ఫైనల్గా 3 ప్లస్ 2 ఎంత 5 అవుతుంది. 3 ప్లస్ 2 ఎంత 5 డివైడెడ్ బై 2x ప్లస్ 1 హోల్ స్క్వేర్. ఓకేనా, కాబట్టి సో 2 ఇంటూ 3 6x, ముందు మైనస్ ఉంది మైనస్ 6x, మైనస్ మైనస్ ప్లస్, సో 2 ఇంటూ 1 2. నెక్స్ట్ సో ఈ ప్రాబ్లం చూడండి, ప్రోడక్ట్లో డివిజన్లో ఉన్నప్పుడు చెప్పాను, ప్రోడక్ట్లో ఉన్నప్పుడు చెప్తున్నా. 2x ప్లస్ 3 ఇంటూ 3x minus 4. Find the derivative of ప్రాబ్లం చూడండి. C అనుకోండి, ఇది 2x plus 3 into 3x minus 4. సో ఇప్పుడు మీరు గమనిస్తే 2 టర్మ్స్ ప్రోడక్ట్లో ఉన్నాయి కాబట్టి ఇదంతా ఒక టర్మ్ u, ఇదంతా ఒక టర్మ్ v. ప్రోడక్ట్లో ఉన్నప్పుడు ఏంటి, ప్రోడక్ట్ రూల్ని ఉపయోగించాలా. సో ప్రోడక్ట్ రూల్ ఇది, d by dx of uv అంటే u into v dash అంటే dv by dx plus v into du by dx. ఓకేనా, ఎస్. సో ఇది u, ఇది v అనుకోండి. d by dx of 2x plus 3 into 3x minus 4. ఓకే, ఇది u, ఇది v అనుకోండి. ఆ ఫార్ములాలో అప్లై చేసి ఆ ఫార్ములా గుర్తుంచుకోవాలి. ఎస్, సో u అంటే 2x ప్లస్ 3 ఇంటూ d బై డిఎక్స్ ఆఫ్ v. d బై డిఎక్స్ ఆఫ్ v అంటే ఏంటి 3x మైనస్ 4 ప్లస్ v అంటే మళ్ళీ 3x మైనస్ 4 ఇంటూ d బై డిఎక్స్ ఆఫ్ u అంటే ఏంటి 2x ప్లస్ 3. d బై డిఎక్స్ ని చూడండి, డిఫరెన్షియేషన్ ఫార్ములాను అప్లై చేయి. dy బై డిఎక్స్ 2x ప్లస్ 3, ఎస్ డిఫరెన్షియేషన్ చేయి. 3x కి డెరివేటివ్ 3, కాన్స్టెంట్ కి డిఫరెన్షియేషన్ 0 ప్లస్ 3x మైనస్ 4. సో 2x కి డెరివేటివ్ 2, కాన్స్టెంట్ కి డెరివేటివ్ 0. సో ఫైనల్గా dy బై డిఎక్స్ ఈజ్ ఈక్వల్ టు, ఇప్పుడు చూడండి 3 మైనస్ 0 అంటే 3ని ఈ రెండింటితో మల్టిప్లై చేయి. 3 2 జా 6x ప్లస్ 3 3 జా 9. 2 ప్లస్ 0 అంటే 2, 2ని 3తో మల్టిప్లై చేయి 6x మైనస్ 2 4 జా 8. 2 ఇంటూ 3 6x, మళ్ళీ 2 ఇంటూ 4 8. సో ఇప్పుడు dy బై dx is equal to ఫైనల్గా 6x ప్లస్ 6x 12x 9 మైనస్ 8 ప్లస్ 1. సో మన ఆన్సర్ ఇది వస్తుంది. ఓకేనా, సో ఇలా చేయాలి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియో. వీడియో నచ్చితే ఖచ్చితంగా మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. బాయ్.